వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొణిదెల రామ్ చరణ్ తండ్రి చిరంజీవి నట వారసత్వాన్ని, సేవాభావాన్ని పుణికిపుచ్చుకున్న ఈ తరం నటుడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతోమంది పేదలకు, అభిమానులకు బాసటగా నిలుస్తుంటే రామ్ చరణ్, ఉపాసన వీరిద్దరూ కలిసి అపోలో హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఆహాలో వచ్చే అన్స్టాపబుల్ షో మీలో చాలామంది చూస్తూ ఉండొచ్చు. దానికి రామ్ చరణ్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. అందులో ఆయన్ని సర్ప్రైజ్ చేస్తూ రామ్ చరణ్ ఉపాసన నుంచి సాయం పొందిన ఓ వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచారు. మరెవరో కాదు, చిత్తూరు జిల్లాకు చెందిన ఎంవిడి మల్లేశ్వరరావు అలియాస్ శంకర్ మహంతి. ఆయన దాదాపు 20 ఏళ్ల నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంకు రక్తదానం చేస్తున్నారు. ఆయన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోతే అపోలో ఆసుపత్రిలో ₹1 ఖర్చు కాకుండా విఐపి ట్రీట్మెంట్ ఇప్పించారు రామ్ చరణ్. ప్రస్తుతం నాతో పాటు శంకర్ మహంతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శంకర్ గారు. నమస్తే మా స్వరూప్ గారు. అన్స్టాపబుల్ షోలో నేను మిమ్మల్ని చూశాను. రామ్ చరణ్ గారి ఎపిసోడ్లో మీరు కనిపించారు, సెకండ్ ఎపిసోడ్లో. మా అందరికైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నిజంగా ఈ కొణిదెల ఫ్యామిలీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు బయటికి ప్రకటించుకునే వ్యక్తులు కాదండి. మీకు అసలు అన్స్టాపబుల్ షో నుంచి ఫోన్ కాల్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అన్స్టాపబుల్ క్రియేటివ్ టీం ఉంటారు కదమ్మా, రాఘవ గారని క్రియేటివ్ టీం అంట నాకు కాల్ చేశారు. స్వామినాయుడు గారని బ్లడ్ బ్యాంకు చూస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తారు. ఆయన దగ్గర తీసుకున్నారంట కాంటాక్ట్. అడిగి మహంతి గారు, మీకు మీ మిస్సెస్కి రామ్ చరణ్ గారు ఏదేదో హెల్ప్ జరిగిందిగా, అసలు ఆ విషయం ఏమిటి అని ఆ క్రియేటివ్ రాఘవ గారు అడగటం, డీటెయిల్డ్గా నేను చెప్పడం జరిగింది. మరి మీరు రేపు బయలుదేరాలంటే రాగలరా, అవైలబుల్ ఉన్నారా ఏంటని అడిగారు. తప్పనిసరిగా వస్తానండి అని చెప్పాను. అలా ఆహా అన్స్టాపబుల్ క్రియేటివ్ టీం నన్ను పిలిచారమ్మా. అసలు మీ భార్యకు ఏం జరిగిందండి? అనారోగ్య సమస్య ఏంటి? ఆమెకి 2011లో హార్ట్ ఓపెన్ హార్ట్లో వాల్వ్ రీప్లేస్ చేయడం జరిగిందమ్మా. అది బ్లడ్ ఒక లెవెల్ మెయింటైన్ చేయడానికి 2mg 3mg అని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి డే బై డే మార్చి వేసుకుంటూ ఉండాలంట. అదేదో తను 1 సంవత్సరం మిస్ అయింది. అంటే వేసుకోకపోవడం కాదు, ఒకే ఎంజీ వాడటం జరిగింది. ఆ తర్వాత లంగ్స్ దెబ్బతిన్న విషయం మాకు తర్వాత తెలిసింది. రోజు దగ్గు వస్తూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏముంది, ఏదో మన దాన్ని కరక్కాయ బుగ్గన పెట్టుకొని అలా తను ఉంది. ఏదో పిల్లలు వాళ్ళే పనుల్లో ఉంటారు. నేను షూటింగ్స్తో ఇక్కడ ఉన్నానమ్మా, హైదరాబాద్. ఈ పరిస్థితి తనకు అట్లా అయింది. 2023 జూలై 15న నన్ను చూసేదానికి తను బంగారుపాలెం నుంచి హైదరాబాద్ వచ్చిందమ్మా. 15, 16 ఆ 2 రోజులు బాగానే ఉంది. 17వ తేదీ నైటు 9 ఆ ప్రాంతంలో తను స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతుందమ్మా. ఆ టైంలో తను అలా మాట్లాడేదానికి నాకు చాలా ఆందోళన అయిపోయి కోమాలోకి ఏమైనా వెళ్ళిపోద్దా ఏంటని భయపడ్డానమ్మా. అప్పుడు నాకు స్వామినాయుడు గారి నంబరు ఆయన గుర్తు రావటం, ఆయన్ని కాంటాక్ట్ చేయటం. ఆయన సరే ఆమె పేరు నాకు వాట్సాప్ పెట్టండి అన్నారు. ఆ తర్వాత 10 మంది మిత్రులకి నేను ఫోన్లు చేసుకున్నానమ్మా. కృష్ణానగర్లో ఉంటున్నా, పెద్ద వర్షం, రోడ్లన్నీ మునిగిపోయినాయి. అంబులెన్స్ వచ్చింది, తను ఎక్కించుకొని తీసుకెళ్ళా. అపోలోకి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్లో పేరంటే వెంకటదుర్గ అని చెప్పాను. మీరా రండి అని చెప్పి, బెడ్ రెడీగా ఉందమ్మా, డాక్టర్స్ రెడీగా ఉన్నారు, ట్రీట్మెంట్ బిగిన్ చేశారు. సరే, నాకు దీనిలో ఉన్న అమౌంట్ ఏదో కట్టాల్సి ఉంటుందని వాళ్ళు ఎంత అంటారని నేను టెన్షన్లో ఉన్నానమ్మా. 1 గంట తర్వాత వాళ్ళు 24 అవర్స్ వరకు మేము చెప్పలేమన్నారమ్మా. ఇక ఆ రాత్రి అంతా అలాగే ఉన్నాం. ఆ తెల్లారి స్పెషలిస్ట్ వచ్చారు, చూశారు. 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారమ్మా. ఇలా జరుగుతూ ఉంది. దానికి ఏంటంటే ఈ 3 రకాలుగా వాల్వ్ రీప్లేస్ చేసిన హార్ట్కు సంబంధించి, లంగ్ ఫెయిల్ అయింది, కాఫ్ అనేది అందుకని, తర్వాత ఈ ట్యాబ్లెట్ ఏదో మిస్ అయ్యి దాని నుంచి బ్లడ్ అంతా పలచబడిపోయి మన సిరంజి పెట్టగానే ఆ చుట్టూ బ్లాక్ అయిపోతుందమ్మా స్కిన్ మీద.
దీంతో ఒకదాని కాంబినేషన్స్ ఒకటాపితే దానికి ఎఫెక్ట్ కదా, దీనికి కాకపోతే దీనికి ఎఫెక్ట్ కదా, ఇలా క్రిటికల్ అయిపోయిందమ్మా తన హెల్త్. అందువల్ల ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ వచ్చి చూసేవాళ్ళు. మాకు ఈఎంపీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందమ్మా. అయితే నా పరిస్థితి ఏంటంటే అప్పటికి 2 కరోనాలు, 20, 21, 22 సార్ అలా నడిచింది, 23 ఏమి వచ్చారు. ఈ పరిస్థితి ఇలా ఉంది. షూటింగ్స్ లేవు, పెద్ద హాస్పిటల్, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, బిల్లు ఎంత అవుతుందో ఆందోళనతో ఉన్నానమ్మా నేను. ఆ తర్వాత రోజు నేను అడిగాను, ఏమండి ఏంటి మరి నా పరిస్థితిని బట్టి అని అడిగితే, మీరేమి కంగారు పడద్దు, పైనుంచి మాకు ఫోన్ వచ్చింది, నిశ్చింతగా ఉండండి అన్నారు. అంటే ఎవరు నాకు అర్థం కాల. సరే ఈమె ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని కాస్త స్థిమితపడి ఎలా జరిగి ఉంటుందని కొంచెం ఆలోచనకి వెళ్ళా. అప్పుడు నాకు బ్లడ్ బ్యాంక్లో ఉన్న స్వామినాయుడు గారు గుర్తుకొచ్చి ఆయన పేరు పెట్టమన్నారు వాట్సాప్లో. ఆయన ఏమన్నా చేయించారా అని అప్పుడు ఆయన కాల్ చేశానమ్మా. చేసి అప్పుడు ఆయన చెప్పారు నాకు, అన్నయ్యకి దృష్టిలో పెట్టాం మేము. పెడితే చరణ్ బాబుకి చెప్పటం, చరణ్ బాబు ఉపాసన గారితో మాట్లాడటం, ఉపాసన గారు డిపార్ట్మెంట్కి చేయటం, హాస్పిటల్ నుంచి మీకు ఇలా జరిగిందండి అని అప్పుడు తెలిసిందమ్మా. అప్పటి వరకు నాకు తెలియదమ్మా. అంటే మీ భార్యకు అనారోగ్యం అనే విషయాన్ని స్వామినాయుడు గారు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారు. అవునమ్మా. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇంత ప్రత్యేకంగా మీ భార్య గారికే ఎందుకు ఉచిత వైద్యం అందించారు? అంటే నాకు 2006 నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నానమ్మా. 2007, 2009 నుంచి నేను ఇక్కడ గుడివాడ, మాది నేటివ్ ప్లేస్. అప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను అది ఆర్టిస్ట్ ప్రయత్నాలుగా. అప్పటి నుంచి ఇక ప్రతి 3 నెలలకి వెళ్ళటం, బ్లడ్ ఇవ్వటం. అన్నయ్య తలపెట్టిన ఆ మహాయజ్ఞంలో ఆ రోజు నాకు బ్లడ్ ఇస్తే ఎంతో ఆత్మసంతృప్తిగా ఉండేదమ్మా. అలాంటి అవకాశం కల్పించారు కనుక దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలి. అన్నయ్య ఆశయంలో మనం కూడా ఏదో ఉడుత సాయంలాగానే ఒక భావన, ప్రత్యేకించి నా ఆత్మసంతృప్తి కోసం చేసుకున్న కార్యక్రమం అది. అలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు 2014 అమ్మ చనిపోయారు. 2018 33 ఏళ్ల కూతురు ఆమె చనిపోయింది. 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ పరిస్థితుల్లో ఇక నాకు 2020కి అరుణాచలం వెళ్ళిపోయానమ్మా. తిరువణ్ణామలై అంటారు, రమణ మహర్షి ఆశ్రమం ఆ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నాకేదో శంకర్ అనేవాళ్ళు దీనికి పేరు పెట్టారు. ఆ తర్వాత నారప్ప అనే ఒక షూటింగ్కి రావాల్సి వచ్చింది. వెంకటేష్ హీరోగా. అవునమ్మా, అది మన శ్రీకాంత్ అడ్డాల్ గారు పిలిపించటం. దానికి ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ 2021 నుంచి ఇక్కడ సిటీకి వచ్చాను కాబట్టి మళ్ళీ నేను బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళున్నాను. అప్పుడు స్వామినాయుడు గారు ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు నన్ను, నేను ఎన్నిసార్లు ఇచ్చాం రికార్డు ఉంటుంది అనుకుంటా, వాళ్ళకి అది చూసుకున్నారు. బ్లడ్ ఇవ్వటం అయిన తర్వాత క్యాబిన్కి పిలిపించారు. ఎక్కడ ఏంటి అని అడిగారమ్మా. అప్పుడు నేను ఇలా అరుణాచలం నుంచి వచ్చానని చెప్పుకున్నా. ఆ సందర్భంలో ఆయన కనెక్ట్ అయ్యి నంబరు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి వారితో నేను సత్సంగం నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆయన గుర్తొచ్చి చేయటంతో ఆయన దృష్టికి తీసుకెళ్లారమ్మా. మరి ఈ బంధాన్ని నేను అరుణాచల రమణులు కల్పించారు. రక్త సంబంధమా, ఆత్మీయ బంధమా, ఆత్మబంధమా, ఇక అది మీరే నిర్ణయించండి అమ్మా. అలా చేరిందా అన్నయ్య దాకా చరణ్ బాబుకి వెళ్ళటం, ఉపాసనమ్మ చెప్పడం, ఇంతగా జరిగిందమ్మా. కర్మఫలం అంటారు చూసారా, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటారు. మీరు ఏదో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లేదంటే తోటి వాళ్ళకి నా రక్తం ఉపయోగపడాలి అని ఒక సదుద్దేశంతో మీరు రక్తదానం చేసి ఉంటారు. కానీ అది ఈ రూపంలో మీకు తిరిగి వస్తుందని ఎప్పుడు ఊహించి ఉండరు. అవునమ్మా, ఎందుకంటే నా ఆత్మసంతృప్తి కోసం ఇచ్చానే కానీ, అంటే అంతటి యజ్ఞం తలపెట్టిన అన్నయ్య ప్రోగ్రాంలో నా వంతుగా ఉడత సాయంగా చేసి ఆత్మసంతృప్తి పొందేవాడిని. ఇప్పుడు మీరు చెబుతుంటే మరి అది నిజమే కదమ్మా. 26 ఏళ్ళు అయింది ఇప్పటికే ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించి 1998లో. ఇంకా అంటే 2 దశాబ్దాలు దాటింది, 3 దశాబ్దాలకి దగ్గరలో ఉంది బ్లడ్ బ్యాంక్ స్థాపించి. ఆయన రక్తదానం, అలాగే ఐ బ్యాంక్ కూడా ఉంది. వేలాది మంది, లక్షలాది మంది రక్తం దానం చేస్తున్నారు, ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉంది. అయితే మీకేమనిపిస్తూ ఉంటుంది చిరంజీవి చేస్తున్న ఈ చారిటీ సేవలు చూస్తుంటే? అన్నయ్య కారణ జన్ముడమ్మా. చిరంజీవి గారు ఆయన ఒక నటరాజ అంశ. లేకపోతే ఆ నాట్య భంగిమలు ఏంటమ్మా,
యువతకి ఒక ఉత్సాహాన్ని ఇవ్వచ్చు. కానీ దానిలో ఎంత ఉంటుంది? నటరాజ అంశ లేకుండా నాట్యం ఎవరూ చేయలేరు. అలాంటి కారణ జన్ముడు అన్నయ్య. ఆయన వల్ల ఎన్ని కోట్ల మందికి, లక్షల మందికి సహాయాలు, సహకారాలు, మానసికంగా ఏది తన నటనతో, తన యొక్క ఫైట్స్తో, డ్యాన్స్తో ఆ జన్మ తీసుకున్నది అందుకు. ఈ రకంగా మానవతా సహాయాలు, నేత్రదానాలు, అమ్మ మరి కరోనా టైంలో చేసినవి, ఆక్సిజన్ సిలిండర్స్, ఇవే అవ్వా ఒకటి అంటానికి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ బోళా శంకరెడ్డికి తెలుసమ్మా, చేసుకుంటూ పోతారమ్మా ఆయన. అసలు ఈ రోజుల్లో సెలబ్రిటీస్ ఎలా ఉంటున్నారు, సినిమా స్టార్స్ పిల్లలు ఎలా ఉంటున్నారు. ఇక్కడ రామ్ చరణ్ గురించి కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలండి. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు, సేవా భావాన్ని అలవర్చుకున్నాడు. అసలు ఎంత ఒబీడియంట్గా ఉంటాడో. సరే, ఆయనంటే ఆ ఇంటి అబ్బాయి, కానీ ఆ ఇంటికి వచ్చిన ఉపాసన కూడా ముందు నుంచి కూడా ఆమెకి సేవా గుణం చాలా ఎక్కువ. అయితే వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా మీకు ఇంత సాయం అందింది. పైగా అన్స్టాపబుల్లో ఆ రోజు రామ్ చరణ్ని కలవగానే ఆయన వచ్చేసి మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారు చెప్పే వరకు కూడా సర్ప్రైజింగ్ గెస్ట్ ఒకరు వస్తున్నారు, మీ బ్లడ్ బ్యాగ్ నుంచి, మీ నుంచి సాయం పొందిన వాళ్ళు అనేది ఆయనకి అప్పటికే తెలియదు. ఏమనిపించింది ఒకేసారి రామ్ చరణ్ వచ్చేసి మిమ్మల్ని హగ్ చేసుకొని స్టేజ్ మీద మిమ్మల్ని మీరు చెప్తున్నది వింటుంటే? గుండె నిండిపోయిందమ్మా. లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది కదా అసలు మీ ఆవిడకి చేసిన ట్రీట్మెంట్, అందులోనూ అపోలో హాస్పిటల్ అంటే చిల్లిగవ్వ తీసుకోకుండా చేశారు. జస్ట్ మీరు రక్తదానం చేసినందుకు, జస్ట్ అని కూడా నేను ఆ మాట కూడా వాడకూడదు. నిజానికి రక్తదానం మీరు చేసింది ఎంతమంది జీవితాలను నిలబెట్టి ఉంటుందో మీకు ఈ రూపంలో అది తిరిగి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు చరణ్ బాబు 18 మాసాలుగా ఎదురు చూశానమ్మా, ఎప్పుడు నాకు అవకాశం కల్పిస్తాడా భగవంతుడు. కుటుంబం అంతా కలిసి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుని ఎదురు చూస్తూ ఉన్నామ్మా. అలా ఆహార రూపంలో జరిగేపాటికి ఇక 18 మాసాలుగా ఎదురు చూసిన ఆ చూపులు ఒక్కసారిగా బిడ్డను చూడగానే గుండెలకి హత్తుకొని నా గుండె చప్పుడుని ఆయన ఎంత 2-3 నిమిషాల పాటు నన్ను అలా ఓదార్చారమ్మా. చాలమ్మా ఈ జన్మకి. రామ్ చరణ్ గుండె చప్పుడు మీరు విన్నారు. నా గుండె చెప్పుడు రామ్ చరణ్ విన్నారమ్మా. అవునండి, నా గుండె చెప్పుడు రామ్ చరణ్ బాబు విన్నారు. విని అలా నన్ను సముదాయించారు. మరి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అపోలో హాస్పిటల్ అందరూ కూడా 17 రోజుల పాటు ఉన్నామమ్మా. అప్పటికీ ఆమెకి ప్రాణం నిలబడింది. ఆ 17 రోజుల పాటు ఎలా జరిగిందంటే మాకు ట్రీట్మెంటు వారి బంధువులు అనుకుంటున్నారమ్మా. హాస్పిటల్లో ఉపాసన గారు బంధువులు, చరణ్ బాబు బంధువులు అనుకుంటా. ఎందుకంటే ఏదో దూరపు చుట్టరిగాలు ఉంటాయి కదమ్మా, ఆర్థికంగా ఇబ్బందులు, అలాంటి భావంతో ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారమ్మా. బాలకృష్ణ గారు కూడా ఎంతో గొప్పగా మిమ్మల్ని స్వాగతించారు స్టేజ్ మీదకి. ఆయన తరఫున అన్స్టాపబుల్ నుంచి కూడా ₹1,00,000, అలాగే ఇంకొంత ₹50,000, ₹1,50,000 ఆర్థిక సాయం చేశారు. అవునమ్మా. ఆ ఇన్విటేషన్ నుంచి వెళ్ళగానే ఆయనకి కరచాలనం చేసుకున్నాను. ఇక చరణ్ బాబుతో ఆ అనుభూతి పంచుకున్నప్పుడు అదంతా దగ్గర నుంచి గమనించిన బాలకృష్ణ గారు ఆనంద భాష్పాలు అని ఆయన తరహాలో ఒక ఆత్మీయంగా పలకరించి అది బయటికి చెప్పారమ్మ. ఆనంద భాష్పాలు అంటే దుఃఖం కాదు, ఏడవట్లేదనే విషయాన్ని, ఆ కృతజ్ఞతని నేను భావాన్ని కన్నీరు రూపంలో వచ్చిందంటానికి ఆనంద భాష్పాలు అని బాలకృష్ణ గారు అంటాం. నన్ను ఓదార్చడం, ఒక బ్రదర్ లాగా ఆ చేయి పట్టుకోవడం, భుజం మీద చేయి వేయటం ఎంతో లవ్లీగా. నాకు పొడిబారింది, మాట రాలా. ఆ టైంలో గబుక్కుని ఒక వాటర్ తెప్పించి అది వారి చేతితో నాకు ఇవ్వటం, ఇంకేంటాం. అలాంటి సోల్మేట్స్తో ఆ కార్యక్రమంలో వీడికి అదృష్టం. అదంతా అరుణాచలుడు రమణుల అనుగ్రహం అమ్మ. శంకర్ గారు, మీరు ఒక సీనియర్ నటులు, ఇప్పటి వరకు ఏ సినిమాల్లో యాక్ట్ చేశారు? అంటే ఏవైపు చేసుకొచ్చానమ్మా. ఫస్ట్ భీమిలి కబడ్డీ జట్టు అని అదొకటి చేశాను, అదొక ఫాదర్ క్యారెక్టర్ అది. తర్వాత ఒక నేషనల్ అవార్డు విన్నర్ నంది నరసింహ అని, ఆయన ఒక 2 సినిమాలు, లజ్జా అని ఒక మూవీ, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అని ఒక మూవీ, వాటిలో చేయించారు. ఆ తర్వాత ఇంకా చెప్పుకునేంతగా ఏమీ లేక తర్వాత మదరు, కూతురు ఇవన్నీ జరిగి
మళ్ళా నేను నారప్పతో ఇక్కడికి 2021కి వచ్చినట్టు అయిందమ్మా. అక్కడి నుంచి నాకు దసరా అని శ్రీకాంత్ వదిలి గారు నానిగారి హీరోగా అందులో క్యారెక్టర్ పెట్టారు, 4 సీన్స్ చేయించారు. అది జనంలోకి వెళ్ళింది. ఈ ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ అందరికీ తెలియటం, దాంతో కాల్స్ రావటం. అలాగే విశ్వక్సేన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ విద్యాధర్ గారు గామి మూవీ చేశారమ్మా. దానిలో కూడా విశ్వక్సేన్ చిన్నప్పుడు లేడీ గెటప్తో ఉండడంతో తనని సేవ్ చేసే తాత క్యారెక్టర్గా చేయించారు. అది కూడా జనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మిస్టర్ రెడ్డి అని ఒక మూవీ చేస్తాను, డబ్బింగ్ కూడా చెప్పేశా. దేవకట్ట గారు మన ప్రస్థానం మూవీ, రిపబ్లిక్ మూవీస్, ఆటో సూర్య ఇట్లాంటివి చేసిన దేవకట్ట గారు మన వెబ్ సిరీస్ ఒకటి చేశారమ్మా, రాయలసీమ బ్యాక్డ్రాప్లో. దానిలో ఒక మెయిన్ లీడ్ పెట్టి ఫ్యాక్షనిస్ట్గా చేయించారు. అది టెలికాస్ట్ అయితే మన డబ్బింగ్ లాస్ట్ ఆగస్ట్లో చెప్పడం జరిగిందమ్మా. అప్పుడు దేవకట్ట గారు అన్నారు, ఇది మీ కెరీర్కి యాడ్ అవుతుందండి అని. మరి అంతటి ఆయన నుంచి ఆ మాట వస్తే అదొక ప్రశంసే కదమ్మా. అంటే యాక్టింగ్ మీద ఇష్టంతో మీరు హైదరాబాద్ వచ్చారు. మీ భార్య ఏమో చిత్తూరు జిల్లాలో ఉంటారు. అవునమ్మా. మీరు ఒక్కరే ఇక్కడ ఉంటారా? అవునమ్మా. సినిమాల్లో ఇక్కడ యాక్టింగ్ హాస్టల్లో ఉంటుంటాను. ఈ వయసులో హాస్టల్లో ఉంటారా? అంటే మరి 9 ఏళ్ల వయసులో కలమ్మ గుడివాడలో 4వ తరగతి చదువుతున్నా. నేను 1961 నవంబర్ 10 డేట్ ఆఫ్ బర్త్. 1970కి 9 ఏళ్ల వయసు, 4వ తరగతి చదువుతున్నా. అప్పుడు అమ్మ సినిమాకి తీసుకెళ్ళారు. బాలరాజు కథ అని మాస్టర్ ప్రభాకరు, ఒక చిన్న పాప, అనాథలుగా ఒక సినిమా. అది చెప్పాలంటే గబుక్కుని మహాబలిపురం అని ఒక పాట ఉంటుంది ఫేమస్, ఆ సినిమా అన్నమాట. అది చూస్తున్నప్పుడు నాకు నేను నటుడవ్వాలని, కుటుంబానికి పేరు వస్తుంది, ఆర్థికంగా స్థిరపడతామని ఆ వయసు కనిపించి నా వయసుతో పాటు ఆ కోరిక కూడా పెరుగుతూ వచ్చిందమ్మా. అయితే నాన్నగారికి కాలు ఇంతవరకు ఉండదు, అంటే హ్యాండిక్యాప్డ్, ఇంటికి పెద్దాడిని, తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ఈ పరిస్థితుల్లో కుటుంబం ప్రధానంగా భావించి మా భార్య నా మేనకోడలు, మా పెదనాన్నగారి మనవరాలే, ఆమెను చేసుకోవడం 83లో. ఇక దాంతో ఇక కుటుంబ పరంగా అలాగే ఉండిపోయాను. ఈ కల్చరల్ ఇది ఏదైతే ఉందో దానికోసం ఇక నేను స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని మిత్రుల సహకారంతో పెట్టి అక్కడ కార్యక్రమాలు జరిపించేవాడిని. ఈ రోటరీ క్లబ్ సెక్రటరీ ఇట్లాగా కొన్ని భారత వికాస్ పరిషత్ అని కొన్ని ఆర్గనైజేషన్స్లో చేస్తున్నాను నేను. అంటే సోషల్ సర్వీసు, కల్చరల్ సర్వీసు నా వ్యాపారం ఇలా ఉండేదమ్మా. 2003వ సంవత్సరం నాకు 42 ఏళ్ల వయసు, నాన్నగారు కాలం చేశారు. అక్కడ చిన్న సీడ్ పడింది. ఎక్కడికి నేను పరుగులు పెడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఇంతే కదా అని ఒక చిన్న ఆలోచన కలిగింది. అక్కడి నుంచి అన్ని రకాలుగా పరిగెడుతున్న నేను జాగింగ్కి వచ్చా, మళ్ళీ వాకింగ్కి వచ్చా, ఇంకా మళ్ళీ ఇదేమీ కాదని అలా ఆగిపోయా. ఈ సందర్భంలో అంతా అక్కడ ఉన్నదంతా కూడా సెటరేట్ చేసుకొని మళ్ళా ఈ దేహాన్ని ఇచ్చిన, ఈ రూపాన్ని ఇచ్చిన భగవంతుడికి మళ్ళా ఒక నటుడిగా అప్పుడు కోరిక మిగిలిపోయింది కదా అని, ఇది పెట్టుబడి లేని పని, భగవంతుడు ఇచ్చినది, దైవదత్తం, దానితో జీవితం గడుపుకుందాం, కుటుంబాన్ని పోషించుకుందామని 2009కి వచ్చానమ్మ ఇక్కడికి. అంటే అప్పటికి సుమారుగా మరి 49 ఏళ్ల వయసు. 9 ఏళ్ల వయసులో 49 ఏళ్ళకి ఇక్కడ రావడం, 10 ఏళ్ల పాటు ఏమీ కాల. మళ్ళీ 2014 అమ్మ ఆమె శివేళ కలిసిపోయింది. కూతురు 2018. సరే, అక్కడతో ఇక జీవితం పట్ల పరిపూర్ణమైన సంతృప్తి కలిగి ఇక చాలు, మన లెక్క కాదు దేవుడి లెక్క ఒకటి ఉన్నది అన్న విషయం అర్థమయ్యి, అప్పటి వరకు ఏదో తెలుసు అనుకునే వాళ్ళని నాకేమీ తెలియదు అన్న విషయం తెలిసొచ్చి ఇదంతా కాదు అని నన్ను నేను తెలుసుకునే క్రమంలో అరుణాచల రమణ మహర్షి గురువు తండ్రి నన్ను తీసుకుపోయాడు అక్కడికి. అక్కడ నుంచి మళ్ళీ వీడికి ఏదో చిన్న పెండింగ్ ఉండిపోయింది కదా ఈ పిచ్చాడికి అని 59 ఏళ్ల వయసుకి వెంకటేష్ బాబుతో నారప్పలో కాంబినేషన్ పెట్టారమ్మా. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇలా జరుగుతుంది.
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూశారు. 60 ఏళ్ల వయసులో మళ్ళీ మీకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి, సంతోషం అండి. అయితే చాలామంది రక్తదానం అంటే భయపడుతూ ఉంటారు. అమ్మో ఎందుకు ఇవ్వాలి, మనం ఇంత కష్టపడి మన శరీరంలోంచి రక్తం ఇవ్వడం ఏంటి అని. ఈరోజు కూడా పెద్దగా అవగాహన ఉండదు, ఉన్నవాళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. మీరేం చెప్తారు రక్తదానం గురించి? రక్తదానం అంటే 2 విషయాలు ఉన్నాయమ్మ ఇక్కడ. ఆ రక్తం లేక చనిపోయే ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి ఈ రక్తం ఉపయోగపడుతుందమ్మా. అలాంటి కార్యక్రమం అన్నయ్య ద్వారా జరుగుతుంది. ఇచ్చే వ్యక్తికి ఆత్మసంతృప్తి మిగులుతుంది, ఇంకొక ప్రాణిని కాపాడిన అనుభూతి దక్కుతుంది. తర్వాత ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో భగవంతుడు మన శరీరంలోనూ కొత్త రక్తాన్ని తయారు చేస్తాడు. అంటే ఆ రక్తం పోగానే మళ్ళీ నీకు కొత్తది వస్తూ ఉంది. సో దాంతో ఏమైంది, ఎప్పటికప్పుడు ఎనర్జీ, ఒక కొత్త ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇది విషయం అమ్మ. కాబట్టి దీన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళు తన ఆరోగ్యం బాగుంటుందని కానీ ఇంకొకరికి ఉపయోగపడుతున్నాం కానీ అంటే ఉభయత్ర మంచి జరుగుతూ ఉంది, చూసారా. కాబట్టి ఇది రక్తదానం మామూలు విషయం కాదమ్మా. మరి పద్మవిభూషణుడు చిరంజీవి అన్నయ్య తలపెట్టారంటే మామూలు తలపెడతారమ్మా. ఆయన ఎంత ఆలోచించి ఉంటారు. ఎన్ని లక్షల మందికి బ్లడ్ అందక ప్రాణాలు కోల్పోతే అలాంటి వారి కోసం ఇలాంటి సేవ చేయొచ్చు అని తెలుసుకొని కోట్లాది మంది అభిమానులు కలిగిన అన్నయ్య నిర్ణయం తీసుకొని అడుగు ముందుకేసి ఒక సంస్థను స్థాపించి స్టాఫ్ని పెట్టి నడిపిస్తున్నారంటే మామూలు విషయం అమ్మ. అన్నయ్య వల్ల కోట్లాది మందికి చేరింది, లక్షలాది మంది బ్లడ్ ఇస్తున్నారమ్మా, వేలాది మంది కంటిన్యూ చేస్తున్నారు. ఇది నాబోటు కొద్దిమందికి అదొక ఇది. కాబట్టి బ్లడ్ ఇవ్వడానికి భయపడాల్సిన అవసరం లేదు, లాభము ఉంది. ఏది వ్యాపారపరంగా ఆలోచించి మాట్లాడుకునే వాళ్ళకి కొత్త రక్తం నీకు వస్తుంది, ఒక పక్కన ఎనర్జెటిక్గా ఉంటావు, ఇచ్చిన దానివల్ల ఇంకొక ప్రాణం నిలబెడుతున్నావు. అంతకు మించిన ఆత్మసంతృప్తి ఏముంటుందమ్మా. ఇదమ్మా బ్లడ్ రక్తదానం చేయాలనుకునే వాళ్ళకి అన్నయ్య సంస్థ ద్వారా అన్నయ్య ఆశయాన్ని 10 మందికి ధైర్యంగా సంతోషంగా ఇవ్వండి, నమ్మండి. మిమ్మల్ని మీరు మీ ఆత్మకు సంతృప్తిని కలిగించుకోండి, ఏమి భయపడక్కర్లా. మళ్ళా మనకి ఎంత ఇచ్చామో అంతకు మించి కొత్త రక్తం వస్తుంది. సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఇవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, నలుగురు ప్రాణాలు కాపాడండి. అదమ్మా నాకు అనిపించేది. ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఎన్నోసార్లు రక్తం దానం చేశారు. అది మీకు ఇలాగా మీకు అవసరమైన సమయంలో తిరిగి వచ్చింది. ఇవేవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. మీ ఆవిడకి ఏదో అవుతుందని కానీ మీకు ఏదో ఇది తిరిగి వస్తుందని మీరు ఏ రోజు మీ జీవితంలో అనుకుని ఉండరు. అయినా సరే నిస్వార్థమైన మీరు చేసిన సేవ అనేది మీకు ఇలా తిరిగి వచ్చింది. మీరు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శం కూడా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలాగే మీకు ఇష్టమైన యాక్టింగ్ రంగంలో కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ మీరు వెయ్యాలని, మిమ్మల్ని మేమందరం మళ్ళీ వెండి తెర మీద ఓ వెలుగుతుంటే చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు.